శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదమాపహార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమిహం. గురుబ్రహ్మాయ నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 9 సెప్టెంబర్ 2019 సోమవారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు శుక్ల ఏకాదశి. రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. శుక్రమాదశతో ప్రారంభమవుతుంది. రోజు జన్మించిన వాళ్ళకి రాహు మిథున రాశిలో ఉన్నారు. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సింహరాశిలో ఉన్నారు. గురువు వృశ్చిక రాశిలో ఉన్నారు. శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ఈరోజు పుట్టిన వాళ్లకు పూర్వాషాఢ నక్షత్రం శుక్రమాదశతో ప్రారంభమవుతుంది. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే లా, లీ, లో, ఆ, చ, చో అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు అకారణంగా వివాదాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవచ్చును. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ధనం వ్యాయామం చేయాల్సి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు శ్రీ సూక్తం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే వా, వి, ఓ, ఈ, ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ప్రతి పని మీకు వ్యతిరేకంగా కనపడుతుంది. విలాస వస్తువులను సేకరిస్తారు. సర్వకార్య సిద్ధి చేయటం వల్ల సఫలీకృతం అవుతాయి. శుభకార్యాలకై బంధువులతో చర్చ జరుపుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట కలరు చందనం కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా, కీ, కో, హా, హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు అనవసరమైన ఖర్చులు పెడతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి హెచ్చు తగ్గులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త ఉండాల్సిన అవసరం. నూతన వ్యక్తుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మాట పట్టింపులో పోకుంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే లలితాదేవి చాలీస చదవటం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే డా, డి, డో, డే, హా, హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఒక ముఖ్య సమస్య పరిష్కార దిశకు వస్తుంది. పై అధికారుల సమావేశంలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా పర్వాలేదనిపిస్తుంది. కార్యజయం కలుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే మా, మీ, మో, టా, టీ, టో అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు అలంకార వస్తువులను కొనుగోలు చేస్తారు. మిత్రులతో సంతోషంగా గడపగలుగుతారు. రాజకీయ రంగాల వారికి బాగుంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా, పీ, పో, ష అన్న అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కనబడుతుంది. ఈరోజు పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార రంగాల వారికి కొంచెం అయోమయంగా ఉంది. కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు శారీరక శ్రమ అధికంగా ఉంది. మీకు అందాల్సిన ధనం ఈరోజు మీకు చేతికి అందుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు సింధూరం కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే హనుమాన్ చాలీసా పాటించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864.
అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్ రోడ్ నంబర్ 6 వెంకటేశ్వర కాలనీ సరూర్ నగర్ హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే తా తీ తో తే రా రీ రో రా అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు మీ పెద్దలతో చర్చించి లాభం పొందుతారు. ఈరోజు అనుకోకుండా ధనం లాభం ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీరు ఎప్పుడో చేసిన మంచి ఫలితం వల్ల ఈరోజు వాళ్ళని కలుసుకొని మీ గురించి పోవటం వల్ల ఆలయ దర్శనం చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు గంధం కలర్. మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు మీరు ఏ పని చేసినా లాభాలు కనిపిస్తున్నాయి. అందరితో సుఖ సంతోషాలతో గడుపుతారు. స్నేహితుల వలన లాభాలు కనిపిస్తున్నాయి. శుభకార్యాలు కలిసి వస్తాయి. అలసటతో కూడిన పనులు చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు హయగ్రీవ సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే బా, బి, బో, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులలో మీపై దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. అధికారుల మండలను పొందగలుగుతారు. ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది. మీరు అనుకునే లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ దేవతారాధన మేలు చేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు గంధం కలర్. మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే సూర్య ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే గా, గి, గో, జా, జీ, జు, జే అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. శ్రమ అధికంగా కనపడుతుంది. ఇంటి అలంకారకై వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. రాని బకాయిలు వసూలు చేసుకుంటారు. కుటుంబంలో చికాకులు తగ్గుముఖం పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. ఇష్టదైవత ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే గు, గే, గా, గు, సా, సి, సో, స అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. మీకు వచ్చే సమస్యల్ని మీ బుద్ధి బలంతో పరిష్కరించుకోగలుగుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. తాత్కాలిక ప్రయోజనాలున్నాయి. పెద్దల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు నేరేడు కలర్. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే దా, ది, దో, షా, షు, షే అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు కనపడుతున్నాయి. ఉద్యోగులలో మీకు వ్యతిరేకంగా కనపడుతుంది. పాత వస్తువుల్ని అమ్మడం జరుగుతుంది. అందరి చేత గౌరవింపబడతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు నీలం రంగు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. మంచి మాటలో భాగంగా ఈరోజు మంచి విషయం తెలుసుకుందామండి. చిన్నపిల్లలు ఉంటారు మన ఇంట్లో. చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో జలుబు చేసిందని, ఫీవర్, జ్వరం వచ్చిందని, ఇంకేదో వచ్చిందని ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, భయపడుతుంటారు. వాళ్ళందరికీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఈ స్తోత్రం పఠించండి. షష్ఠీదేవి స్తోత్రం పఠించండి. తప్పకుండా వాళ్ళకు మేలు జరుగుతుంది. ఏమన్నా దయ్యాలు, భూతాలు, ఇంకేదన్నా మీకు భయాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి. అన్నీ వైరల్ ఫీవర్, ఏ జ్వరం వచ్చినా అన్నీ తగ్గిపోతుంది. షష్ఠీదేవి స్తోత్రము వాళ్ళ అమ్మ అంటే చిన్నపిల్లల వాళ్ళ అమ్మ ఎవరైనా సరే అంటే వాళ్ళ అమ్మగారు ఆ షష్ఠీదేవి స్తోత్రం ఆ పాప మీద చెయ్యి వేసి ఆ స్తోత్రం పఠించడం వలన ఆ పాపకున్న రోగాలు కానీ భయాందోళన కానీ అన్నీ తగ్గిపోతాయి. తప్పకుండా పాటించండి, తప్పకుండా పరిష్కారం అవుతాయి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.